back to the channel everyone. Hope you guys are doing well and enjoying with my stuff. And again back on the roads, going towards the Aprilia showroom. Uppal మన ఇండియాలో Aprilia and Vespa showrooms రెండు ఒకరి దగ్గర ఉంటాయి అండ్ రెండింటిని ఒకరే సేల్ చేస్తారు. లాస్ట్ కూడా ఒక వీడియో చేసినాం Aprilia షోరూమ్కి వెళ్తున్నట్టు. ఎందుకు మనం ఇలా ఫ్రీక్వెంట్గా వెళ్తున్నామని అంటే యాక్చువల్గా మనం ఒక వెహికల్ బుక్ చేసిండే వాళ్ళ దగ్గర. సో దాన్ని క్యాన్సిల్ కూడా చేసాము. క్యాన్సిల్ చేసిన తర్వాతకి మనకు ఆటోమేటిక్గా రిఫండ్ ఇవ్వాలి. ఎందుకనంటే వెహికల్ బుక్ చేసినప్పుడు మనం బుకింగ్ అమౌంట్ పే చేసి ఉంటాం కదా, ఆ బుకింగ్ అమౌంట్ అనేది మనకు రిఫండ్ చేయాలి. ఆ రిఫండ్ అమౌంట్ ఇవ్వమని చెప్పేసి August 19th రోజు వరకు ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాను. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా, అంటే ఈరోజు డేట్ వచ్చేసి September 26th. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా రిఫండ్ చేయలేదు. 2 to 3 times నేను షోరూమ్కి వెళ్ళేసి వచ్చాను. August 19th రోజు సంథింగ్ అంతకన్నా ముందు వెనకనో ఒక 2 రోజులు అటు ఇటు ఒక రిక్వెస్ట్ ఫామ్ అయితే వాళ్ళకి సబ్మిట్ చేశాను. అండ్ నేను ఒకటే రోజు 2 బైక్స్ క్యాన్సిల్ చేశాను. ఒకటి కవాసాకి క్యాన్సిల్ చేశాను అండ్ ఇంకొకటి Aprilia కూడా క్యాన్సిల్ చేశాను. ఫస్ట్ Apriliaలో రిక్వెస్ట్ లెటర్ ఇచ్చి తర్వాత కవాసాకి షోరూమ్ వెళ్ళి కవాసాకి షోరూంలో కూడా నేను క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాను. అండ్ వాళ్ళు హ్యూజ్ అమౌంట్ అనమాట, మనకు చాలా అమౌంట్ని సరే వాళ్ళు కొంత అమౌంట్ కట్ చేసుకుంటామని చెప్పారు. ఆ కట్ చేసుకున్న సో కాల్డ్ అమౌంట్ని కట్ చేసుకొని వాళ్ళు నాకు చెక్ అనేది చాలా తొందరగా ఇచ్చేసారు. అరౌండ్ ఒక 10 daysలో ఇచ్చేసారు వాళ్ళు కవాసాకి వాళ్ళు. అండ్ మన Aprilia వాళ్ళు అయితే సో వీళ్ళ దగ్గర నావి 5,000 రూపీస్ మాత్రమే ఉన్నాయి. సో ఈ 5,000 రూపీస్కి అప్పటి నుంచి అండ్ ఈరోజు వచ్చేసి September 26th అసలు ఈ రోజు దాకా మస్తు ల్యాక్ చేస్తారు. అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అని చెప్పేసి అంటారు. ఈవెన్ 2 to 3 days బ్యాక్ కూడా కాల్ చేస్తే 2 days తర్వాత ఇస్తామని చెప్పేసి అన్నారు. అండ్ మళ్ళీ ఈరోజు కాల్ చేస్తే షోరూమ్కి రండి. సో ఒకప్పుడు ఏం చెప్పారంటే మీకు గూగుల్ పే కానీ అకౌంట్ త్రూ కానీ ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఈరోజు నాకు కాల్ చేసి, వాళ్ళు ఏం చేయలేదు, నేనే కాల్ చేశాను మార్నింగ్. రిఫండ్ ఏమైంది బ్రో అని అంటే మీరు షోరూమ్కి వచ్చి క్యాష్ తీసుకెళ్ళమని చెప్పారు. అంటే అది కూడా 4,500 ఇస్తా అన్నారు. నేను బుకింగ్కి 5,000 రూపీస్ పే చేశాను. అంటే వాళ్ళు 10% కట్ చేశారు. ఓకే, అదేదో ఫస్ట్ టైమే ఇచ్చింటే అయిపోతుండే కదా. అంత పెద్ద షోరూమ్ రన్ చేస్తున్న వాళ్ళకు 5,000 అనేది చాలా మినిమం అమౌంట్. మరి ఇంకా ఎందుకు అలా చేశారో నాకైతే తెలియదు. నేను ఆ అమౌంట్ కోసం దిల్షుక్ నగర్ నుంచి షోరూమ్కి ఒక 3 to 4 times తిరిగింట. అండ్ ఇది 4th time షోరూమ్కి రావడం. అది కూడా ఈ బండి మీద తిరగడం వల్ల మనకు ఈ బండి వచ్చే మైలేజ్కి ఒక 400 నుంచి 500 దాకా పెట్రోల్ కూడా బొక్క. అంటే మనకు ఎఫెక్టివ్గా 4,100 రూపీస్ రిటర్న్ వస్తున్నట్లు. అదేదో గూగుల్ పే వేసింటే అయిపోయేది కదా. 5,000 రూపీస్ గూగుల్ పేలో ఉండవా? సరే, ఏదైతే ఏముంది, మొత్తానికి కొంచెం అమౌంట్ అయితే రిటర్న్ వస్తున్నాయి. ఫస్ట్ అయితే మనం అమౌంట్ కలెక్ట్ చేసుకుందాం. ఇస్తారా అయ్యారా చూద్దాం. ఇక్కడే ఉంది షోరూమ్. చలో లెట్స్ గో అండ్ ఆస్క్ దెమ్ ఫర్ రిఫండ్. ఇస్తామని చెప్పారు, చూద్దాం ఇప్పుడు ఇస్తారో అయ్యారు. సో చలో ఫైనల్లీ వీ గాట్ అవర్ రిఫండ్ బ్యాక్ అండ్ థ్యాంక్స్ టు రాడర్ మోటార్స్. ఈ బండికి మళ్ళీ ఏమో అయినట్టుంది. మొన్నే చేయించా 12,000 పెట్టి. కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది. బెనెల్లి బళ్ళు అస్సలు కొనొద్దు. మహావీర్ డీల్ చేసేవి అయితే ఏవి కొనొద్దు. యాక్చువల్గా అన్ని స్పేర్స్ కానీ సర్వీస్ కానీ చాలా కాస్ట్ ఉంటుంది. లైక్ బెంజ్ కానివ్వండి, స్కోడా కానివ్వండి, సుజు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. మహావీర్ వాళ్ళు ఏ వెహికల్స్ అయితే డీల్ చేస్తారో ఆ వెహికల్స్ అస్సలు కొనుక్కోవద్దు. అంత పెంట ఉంటాయి. అండ్ బై ద వే దిస్ ఇస్ ద నాగోల్ మెట్రో స్టేషన్ అండ్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద కొత్తపేట్. నాకు 4,500 రూపీస్ రిఫండ్ అయితే ఇచ్చారు. అండ్ ఎనీవే తిప్పుకున్నా ఏం చేసినా రిఫండ్ అయితే ఇచ్చారు. టైం వచ్చేసి 5-6 అవుతుంది. మనకు 6 o'clock వచ్చేసి కల్ట్ దిల్షుక్ నగర్లో ఫ్యూజన్ డ్యాన్స్ క్లాస్ ఉంది. సో ఆ క్లాస్కి మనం అటెండ్ అవ్వాలి. అందుకని చెప్పేసి ఇంత హరీగా వెళ్తున్నాం. మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకు అర్థమవుతుంది, మనం ఎప్పుడు హరీలోనే ఉంటాం. ఓవర్టేకింగ్ ఓన్లీ ఫ్రమ్ రైట్. ఒక్కోసారి రైట్ని ఇలా బ్లాక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వీ షుడ్ బీ కేర్ఫుల్ విత్ దట్ రోడ్ బ్లాకింగ్ గాయ్స్. సో ఇప్పుడు అక్కడ ఫ్లైఓవర్ ఉంది కదా మామ బ్రో, అక్కడ ఫ్లైఓవర్ ఉంది కాబట్టి మనం ముందు నుంచే లెఫ్ట్లో ఉండాలి. లుక్ ఎట్ ద టైర్ ఆఫ్ ద స్కూటీ వైబ్రేటింగ్ లైక్ దిస్. అలా అయితే మనకు బ్రేకింగ్ అనేది ఎఫిషియెంట్గా ఉండదు. యాక్చువల్గా మనం కార్లో పోతున్నాం అనుకోండి, కార్లో ఓవర్టేకింగ్ జోన్లో డివైడర్ అంచుకున్నప్పుడు
రైట్ సైడ్లో ఇంకా వెహికల్ పోవడానికి స్కోప్ ఇవ్వకుండా వెహికల్ నడపాలి. కార్ వేసుకొని ఇలా రైట్కి వెళ్తున్నప్పుడు అలాంటి ఎవడో షుగర్ పేషెంట్ కాబట్టి ఇట్లా రైట్ నుంచి వచ్చిండు అనుకోండి, అదే టైంలో మనం రైట్కి స్టీరింగ్ తిప్పితే ఆడు కింద పడతాడు అండ్ అలాగే మన బైక్ డ్యామేజ్ అవుతుంది అండ్ కార్లో ఉంటే కారు డ్యామేజ్ అవుతుంది. అండ్ హ్యావ్ టు టేక్ యూ టర్న్ ఫ్రమ్ హియర్ బికాజ్ వీ హ్యావ్ టు గో టు కొత్తపేట్. హ్యావ్ టు టేక్ లెఫ్ట్ ఫ్రమ్ హియర్. స్ట్రైట్కి వెళ్తే మళ్ళీ అదే రూట్కి వెళ్ళిపోతాం. పెట్రోల్ 1 పాయింట్ ఉంది. మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళిన బండిని అటు ఇటు తిప్పినా అది మనకు ఎంటీ చూపిస్తుంది. కాకపోతే మనకు ఈ వెహికల్ వచ్చేసి రిజర్వ్ ఫ్యూయల్ ఇండికేటర్ అరౌండ్ 3 to 4 లీటర్స్ ఉన్నప్పుడే పడుతుంది. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 17 లీటర్స్. మనం ఎప్పుడు ఫ్యూయల్ కొట్టించినా 14-15 లీటర్స్ పడుతుంది. రిజర్వ్ ఫ్యూయల్ ఇండికేటర్ వచ్చేసి మనకు 2 to 3 లీటర్స్ ఫ్యూయల్ రిజర్వ్ ఉండగానే ఆన్ అయిపోతుంది. మనకి ఇప్పుడు వచ్చిన 4,500 రూపీస్లో ఒకసారి ఫ్యూయల్ కొట్టిస్తే దీనికి 1,500 నుంచి 1,700 దాకా ఖర్చు అవుతాయి. సో 4,500లో 1,500 తీసేస్తే మిగిలింది 3,000 రూపీస్. ఆ 3,000 రూపీస్ ఇంకొక 2 ఫుల్ ట్యాంక్లకు పనికి వస్తాయి అన్నమాట మనకు. ఈ బైక్ మైలేజ్ చాలా అంటే చాలా తక్కువ వస్తుంది. సిటీలో అయితే నాకు 22 కిలోమీటర్స్ వస్తుంది, లాంగ్లో పోతే 25 దాకా వస్తుంది. ఇంకా 28 అంటే అప్పుడప్పుడు బండి కొన్నప్పుడు వచ్చింది, అసలు ఈ మధ్య మైలేజే రావడం లేదు. అండ్ మళ్ళీ దీని సీసీ వచ్చేసి జస్ట్ 250 సీసీ. బెనెలీలో మనకు 300 సీసీ వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్ 22 వచ్చిందంటే ఒక అందం, ఎందుకనంటే అది 300 సీసీ అండ్ దీంతో కంపేర్ చేస్తే కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది, టార్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇన్లైన్ 2 సిలిండర్, ఇది ఇన్లైన్ సింగిల్ సిలిండర్. చూడండి ఇక్కడ ఖాళీగా ఉంది, వీళ్ళు వెళ్ళట్లేదు, వీళ్ళ వల్ల మనం జామ్ కావాల్సి వస్తుంది. మనకు కొంచెం సంధిస్తే వెళ్ళిపోతాం యాక్చువల్గా. సో ఇప్పుడు వెళ్ళిపోదాం మా బ్రో. సో అలా వెళ్ళిపోవాలి. నీకు వెళ్ళిపోయే కాన్ఫిడెన్స్ లేనప్పుడు వెనక కొన్ని వెహికల్స్ వస్తుంటాయి, వాళ్ళని బ్లాక్ చేయొద్దు. వెనక వెహికల్స్ అనేదానికంటే అలాంటి షుగర్ పేషెంట్స్ ఉంటారు, సో వాళ్ళను వెళ్ళనివ్వాలి. మనోడు రైట్కి ఇండికేటర్ వేసిండు, చాలా కేర్ఫుల్గా ఉండాలి బ్రో. వాడు ఇండికేటర్ వేసిన తర్వాతకి ఎగ్జాక్ట్గా అలా వచ్చేస్తారు, అప్పుడు మన బండికి తగులుతారు వచ్చి. అప్పుడు మన బతుకు రోజ్ 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 రోజా పువ్వా 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 షోరూమ్ పోవా అన్నట్లు అవుతుంది. లారీ వస్తుంది, ఛాన్స్ తీసుకోవద్దు, లెఫ్ట్కి వెళ్ళిపోదాం. లెఫ్ట్ నుంచి ఎప్పుడు ఓవర్టేక్ చేయొద్దు అండ్ ఇట్లా ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్న దగ్గర అస్సలు చేయొద్దు. ఎందుకనంటే ఫ్యూయల్ కొట్టించుకొని బయటకు వస్తుంటారు, కొట్టి పడేస్తాం. అండ్ ఫోన్ చూస్తూ అయితే ఎప్పుడు డ్రైవ్ చేయొద్దు, మనోడు చేస్తున్నాడు. నేనైతే ఎప్పుడు చేయ, ఎందుకనంటే నేను కావాలంటే ఫోన్ ఇక్కడ పెట్టుకుంటా, లేదనంటే మనకు ఇంటర్కామ్ ఉంది సేనా, వెళ్దామా వద్దా? వద్దులే, అక్కడ మనకు డివైడర్ ఉంటుంది రోడ్డు మధ్యలో, ఆ వెహికల్ ఇటు వచ్చింది అనుకోండి బుగ్గగాలం అయిపోతాం. అండ్ హ్యావ్ టు టేక్ లెఫ్ట్ అండ్ హ్యావ్ టు బీ ఇన్ లెఫ్ట్. లెఫ్ట్లో మనకు కొత్తపేట కొమ్ని హాస్పిటల్ ఉంటుంది అనమాట. అండ్ ఆటో ఆపేసాడు ఇక్కడ, సో రోడ్ బ్లాక్, వెనక బస్సు సడన్గా రైట్కి తిప్పితే వాడు గుద్ది పడేస్తాడు. కాకపోతే ఎవరో దిగుతున్నారు కాబట్టి మనం సేఫ్ అయిపోయాం. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. అండ్ ఫైనల్గా ఈరోజు వీడియోలో నీతి ఏంటంటే, ఏదైనా వెహికల్ బుక్ చేయాలంటే ఒకటికి 2 సార్లు చూసుకొని ఆ వెహికల్ గురించి తెలుసుకున్న తర్వాతే వెహికల్ని బుక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ వెహికల్ వద్దనుకుంటే మాత్రం అందరూ తొందరగా రిఫండ్ అయితే ఇవ్వరు. చలో ఏదైతే ఎందుకు, మనకైతే మన పైసలు మనకు వచ్చినాయి. అండ్ మళ్ళీ టైం బాగున్నప్పుడు మనం మళ్ళీ కొనుక్కోవచ్చు ఇలాంటి వెహికల్స్. ప్రజెంట్ అయితే ఈ బెనెల్లీని అండ్ మనతో ఉన్న ఇంకో డ్యూక్ 200ని దుమ్ములు లేపడేద్దాం. So chalo, as of the today, this is the video friends. If you guys like the video, please do like, share, subscribe to my channel. This is Rukmananda signing off. Bye bye, take care. See you in the next video.